మూసీ రివర్ బెడ్లోని ఇండ్లను స్వచ్ఛందంగా కూల్చుతున్నారు నిర్వాసితులు. స్థానిక ఎమ్మెల్యే అధికారుల సాయంతో ఇండ్లను ఖాళీ చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు షిఫ్ట్ అవుతున్నారు. ఇండ్లు ఖాళీ చేసేందుకు మరో 151 కుటుంబాలు ముందుకొచ్చాయని చెప్పారు అధికారులు. గ్రేటర్ సిటీలో మూసీ ప్రక్షాళనకు ముందడుగు పడింది. మొదటి దశలో భాగంగా ఆర్బీఎక్స్ మార్క్ చేసిన ఇండ్లను నిర్వాసితులే స్వచ్ఛందంగా కూల్చుకున్నారు. మలక్పేట నియోజకవర్గం చాదర్ఘాట్లోని శంకర్ నగర్, వినాయక వీధి, రసూల్పుర, మూసానగర్ తదితర ప్రాంతాల్లో నిర్వాసితులు ఉదయం నుంచే కూల్చివేతలు మొదలుపెట్టారు. తాము ఖాళీ చేసిన ఇండ్లను ఇతరులు ఆక్రమించే అవకాశం ఉందని చెప్తూ స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ బిన్ బలాలా కార్పొరేటర్ల సహకారంతో కూల్చేశారు. ఇరుకు సందులు కావడంతో బుల్డోజర్లు వెళ్లే పరిస్థితి లేక కూలీలతో కూల్చివేతలు చేపట్టారు. ఇప్పటికే ఇక్కడి వారిని చెంచల్గూడలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి తరలించారు. మరికొంతమందిని తరలించేందుకు అధికారులు వాహనాలను ఏర్పాటు చేశారు. మంగళవారం ఓవైపు కూల్చివేతలు కొనసాగుతుండగా మరోవైపు నిర్వాసితులు మలక్పేటలోని పిల్లి గుడిసెలు డబుల్ ఇండ్లకు తరలి వెళ్లారు. దర్వాజాలు, కిటికీలు, వైర్లు, స్విచ్ బోర్డులు, ఐరన్తో పాటు పనికొచ్చే వస్తువులను తీసుకుంటున్నారు. వివిధ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు కూల్చివేతలను పరిశీలించారు. చెదురుమదురు ఘటనలు మినహా ఇండ్ల తొలగింపు ప్రశాంతంగా జరిగింది. ఖాళీ చేసిన ఇండ్ల తొలగింపు పూర్తయిందని రెవెన్యూ అధికారులు తెలిపారు. మలక్పేట్ నియోజకవర్గంలోని శంకర్ నగర్, మూసానగర్, వినాయక వీధి, రసూల్పుర ప్రాంతాల్లో సర్వే చేయడానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ తూర్శెట్టి 3 స్పెషల్ టీమ్స్ ను నియమించారు. హిమాయత్ నగర్, షేక్పేట, మారేడుపల్లి తహసీల్దార్లతో టీమ్స్ ఏర్పాటు చేశారు. వీరంతా 151 ఇండ్లను గుర్తించి ఆర్బీఎక్స్ మార్క్ వేశారు. నిర్వాసితులతో మాట్లాడి డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు వెళ్లేందుకు ఒప్పించారు. కోరుకున్న చోట ఇండ్ల పట్టాలను అందించారు. స్పాట్లోనే 151 కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేశారు. గడిచిన 3 రోజుల్లో 5-6 కుటుంబాలు మినహా అందరూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తరలి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మలక్పేట, నాంపల్లి మండలాల పరిధిలోని 174 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు అందాయి. ఇందులో శంకర్ నగర్, మూసానగర్, వినాయక వీధి, రసూల్పుర ప్రాంతం నుంచి 133 కుటుంబాలు పిల్లి గుడిసెల్లోని ఇండ్లకు, మరో 16 కుటుంబాలు ప్రతాప సింగారంలోని ఇండ్లకు వెళ్లాయి. నాంపల్లి మండలంలోని చంద్రకిరణ్ బస్తీకి చెందిన మరో 10 కుటుంబాలు డబుల్ ఇండ్లకు వెళ్లాయి. మరో 5 కుటుంబాలు ఇతర సమస్యల వల్ల ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు వెల్లడించారు. డబుల్ ఇండ్లకు వెళ్లిన వారి సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు.